Welcome to my channel, folks. Be sure to like, share, and subscribe for more adventures. ఒక చల్లని అడవిలో చీమ మరియు ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు వాళ్ళు అడవిలో ఒక పాత నక్షత్రపు గుహ గురించి విన్నారు. అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేదట. అందులో బంగారు మొక్కలు, మాయా నీళ్లు ఉంటాయని కథలు. చీమ ఏనుగుతో ఇలా అంటుంది, ఏనుగు మనం ఆ గుహలోకి వెళ్ళే సాహసం చేద్దాం. అప్పుడు ఏనుగు చీమతో ఇలా అంటుంది, నన్ను నువ్వు కాపాడగలవా చీమా? అప్పుడు చీమ ఏనుగుతో అంటుంది, నా బలంతో కాదు, నా బుద్ధితో నిన్ను కాపాడుతాను. చీమ ఏనుగు గుహలోకి వెళ్ళే సాహసానికి సిద్ధమై ముందుకు వెళ్తూ ఉంటారు. వెళ్ళే దారిలో ఏనుగు పొరపాటుగా తేనెగూడుని కొడతాడు. తేనెటీగలు దాడి చేస్తే చీమ వాళ్ళని ఆట పట్టించి వేరే దారికి మళ్లిస్తుంది. చీమ ఏనుగు వెళ్ళే దారిలో ఓ నక్క ఎదురవుతుంది. విషయమంతా తెలుసుకొని దారి చూపిస్తానంటూ మోసం చేస్తుంది. అప్పుడు చీమ తన దారి శోధన శక్తితో అసలు దారి కనుగొంటుంది. చీమ ఏనుగు గుహ దగ్గరకు వెళ్ళగానే పాము వాళ్ళు వెళ్ళే దారిని అడ్డుకుంటుంది. ఏనుగు బలంతో, చీమ బుద్ధితో వాళ్ళిద్దరూ కలిసి పామును భయపెడతారు. గుహలోకి వెళ్ళాక వాళ్ళు ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం చూస్తారు. వెండి నీళ్ళ ఊట, తేజంగా మెరుస్తున్న మొక్కలు. అప్పుడు చీమ అంటుంది, మన బలం ఒక్కరితనం కాదు, మనం కలిసే గెలిచాం. అప్పుడు ఏనుగు అంటుంది, నీలాంటి మిత్రుడు ఉంటే ఏదైనా సాధ్యమే. ఒకరి బలం మరొకరి తెలివి కలిస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఐకమత్యంలో బలం ఉంది. ఒక అందమైన అడవిలో ఒక పిసినారి కాకి ఉండేది. దాని దగ్గర ఎప్పుడు బాగా తిండి ఉండేది, కానీ ఎవరితోనూ పంచుకోవడం ఇష్టపడేది కాదు. ఒకరోజు ఒక చిలుక దాని దగ్గరకు వచ్చి, కాకి మామ, నాకు కొంచెం ఆహారం ఇవ్వగలవా? నేను చాలా ఆకలిగా ఉన్నాను అని అడిగింది. కాకి కోపంగా, నా తిండి నాది, నువ్వు ఎందుకు వస్తున్నావు? మీరందరూ సోమరిపోతులు అని కూసింది. చిలుక బాధపడుతూ వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతను కాకిపై జాల వేసి పట్టుకోవాలని అనుకున్నాడు. ఆ వేటగాడు అనుకున్న పని చేశాడు. కాకిపై జాల వేసి పట్టుకున్నాడు. కాకి భయంతో, నన్ను కాపాడండి, నాకు సహాయం కావాలని గట్టిగా కూసింది. వెంటనే ఆ శబ్దం విన్న చిలుక వచ్చి వేటగాడి కళ్ళల్లో ముళ్ళ పుడిచింది. వేటగాడు బాధతో జాల విప్పాడు. కాకి తప్పించుకుంది. ఆ రోజు నుంచి కాకి మనసు మారింది. అది అందరితో తన ఆహారాన్ని పంచుకోవడం ప్రారంభించింది. ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా సహాయం లభిస్తుంది అని కాకి అర్థం చేసుకుంది. చీమ ఏనుగు, కాకి, చిలుక మనతో ఇలా అంటున్నాయి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.